హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు గ్రూప్ 1 జనరల్ ఎస్సేలో ఏపీకి సంబంధించి ఏ టాపిక్స్ రావచ్చు అనే దాని మీద డిస్కషన్ చేయడం జరుగుతుంది. దీనికోసం అని చెప్పి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ నుంచి అన్ని ఏమేమి అడిగారో ఏపీ గురించి అవన్నీ మీకు చెప్పి దాన్ని అలాగా అడిగితే ఏ టాపిక్ రావచ్చు ఇప్పుడు అని, సో ఆ ట్రెండ్ అర్థం చేసుకొని మనము ఫ్యూచర్లో ఇంకా ఏ టాపిక్స్ రావచ్చు అనేది ఒక అసెస్మెంట్ కోసం ఈ సెషన్ అన్నమాట. ఎప్పుడైనా కానీ ఓల్డ్ పేపర్స్ బాగా స్టడీ చేయాలి మనం, అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. ఇదే ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా. అందుకే మాకు ప్రిలిమ్స్లో కూడా మన టెస్ట్ సిరీస్ నుంచి చాలా క్వశ్చన్స్ ఎందుకు వస్తాయంటే ఓల్డ్ క్వశ్చన్స్ని ఒకసారి స్టడీ చేసి అనలిటిక్స్ అని ఒక ప్రక్రియ ఉంది. అంటే దాన్ని బేస్ చేసుకొని కొంత జడ్జిమెంట్ యాడ్ చేసి ఇప్పుడు ఏం రావచ్చు అని ప్రెడిక్ట్ చేయాలి. సో వీ హ్యావ్ టు బీ ఇన్ ఏ పొజిషన్ టు ప్రెడిక్ట్ వాట్ క్వశ్చన్స్ ఆర్ పాసిబుల్. సో లెట్ us ట్రై. ఇప్పుడు 2017 పేపర్, ఆఫ్టర్ రీఆర్గనైజేషన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వితౌట్ ఎ సపరేట్ క్యాపిటల్. ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ envisages a world-class city. While analyzing the progress so far in realizing the goal, evaluate Amravati as a city for all అని అడిగారు. అయితే ఇట్స్ ఏ బయాస్డ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఫోర్స్ చేస్తున్నారు మనల్ని ఇక్కడ, అమరావతిని సపోర్ట్ చేయండి, ఇట్ ఈస్ సిటీ ఫర్ ఆల్ అని. ఎస్, దట్ కైండ్ ఆఫ్ బయాస్ వీ మే సీ ఇన్ ది 3 capital ఇష్యూ నౌ. సో అది ఇంకొక క్వశ్చన్ ఉంది, దాన్ని బేస్ చేసుకొని నేను ఎట్లా ఫ్రేమ్ చేయొచ్చో చెప్తాను. బట్ దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ దిస్ ఎగ్జామ్. 3 capital ఇష్యూ అనేది ఒక అనలైజ్ చేయండి ఎంత మంచిది కాన్సెప్ట్ అనేది ఒకటి జనరల్ కాన్సెప్ట్ లాగా, లేదు సపోర్ట్ చేయండి అని కూడా రావచ్చు. 2 రకాలుగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ జస్టిఫై చేయమని చెప్తున్నారు. అమరావతి యాజ్ ఏ సిటీ ఆఫ్ క్యాపిటల్ అని మీరు సపోర్ట్ చేయాలా అన్నట్టుంది ఇక్కడ. అలాగే 3 capitals సపోర్ట్ చేయమనొచ్చు, లేకుంటే జనరల్గా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ కూడా అడగచ్చు అనమాట. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 2017 హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ టూరిజం ఫర్ డెవలప్మెంట్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ డిస్కస్ ది initiatives taken by the government of Andhra Pradesh for promotion of tourism. What additional steps may be taken to sustain tourism as an industry? ఇది కొంచెం ప్రెడిక్ట్ చేయడం కష్టము. కాకపోతే అట్లాంటి క్వశ్చన్స్ ఒకవేళ ఈసారి ఇస్తే ఏ రకమైన క్వశ్చన్స్ అడగచ్చు అని చూస్తే, ఇప్పుడు 2021 వచ్చి సస్టైనబుల్ డెవలప్మెంట్, క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 2021ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఉండబోతుందని చెప్పారు. అదే చెప్పి ఏపీకి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలాగా అనే క్వశ్చన్ అడగచ్చు. లేకంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, అది ILO వాళ్ళు 2021కి తీసుకున్నారు. ఏపీకి సంబంధించి దాన్ని అడగచ్చు. చైల్డ్ లేబర్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా ఎరాడికేట్ చేయాలి, ఇంతవరకు ఏం ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, ఇంకా ఎందుకు చైల్డ్ లేబర్ కంటిన్యూ అవుతున్నారు ఇన్నేళ్ళ నుంచి చేస్తా అంటే, ఇట్లాంటి ఏ యాంగిల్లో ఏ క్వశ్చన్ అడగచ్చు దాంట్లో అనేది మనం ఇప్పుడే చెప్పడం కష్టం. కాకపోతే ఈ ఏరియాలో అడిగే ఛాన్స్ ఉంది, చైల్డ్ లేబరు ఏపీ. కాకపోతే కాంటెక్స్ట్ కింద ILO వాళ్ళ ఇయర్ చెప్పచ్చు. తర్వాత ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్, WHO వాళ్ళు 2020, ఇది కరోనా సంబంధించి కూడా ఇంపార్టెంట్ అనమాట, నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్. సో దాన్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ రావచ్చు. వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి కానీ వాళ్ళ కాంట్రిబ్యూషను, ఇంకా దానికి సంబంధించి ఏమైనా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట జనరల్ ఎస్సే కోసం. అండ్ ప్రైమరీ హెల్త్ కేర్, డాక్టర్సే కాకుండా పారామెడిక్స్, సో ఇట్లాంటి వాళ్ళ ఇప్పుడు అది అర్థమవుతుంది. ఎంతసేపు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కొంతమందితో ఇట్లాంటి పాండమిక్స్ హ్యాండిల్ చేయలేం కదా.
సో ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పాండమిక్, సో ఇంపార్టెన్స్ ఆఫ్ నర్సెస్, మిడ్వైఫ్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇట్లాంటివి కొంచెం ఎక్కువ మందిని కలిసి మాస్ ఇంపాక్ట్ చేయగలిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది ఒక పాసిబిలిటీ. తర్వాత ఇంకా ఇప్పుడు 3 క్యాపిటల్స్ మీద అదే సంవత్సరం 2 పడ్డాయి అనమాట. రీజనల్ డిస్పారిటీ మీద కూడా ఒక క్వశ్చన్ అడిగారు. అప్పుడు అమరావతిని సపోర్ట్ చేస్తూ ఒకటి, రీజనల్ డిస్పారిటీ ఒకటి. సో రీజనల్ డిస్పారిటీ గురించి ఏమడిగారు, ఈజ్ వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్స్ ఫర్ ది డిమాండ్ ఆఫ్ బైఫర్కేషన్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ఇండియా. ఇన్ లైట్ ఆఫ్ దిస్ హౌ కెన్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ బి ఎన్షూర్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అప్పుడు అడిగాడు. దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి బై హ్యావింగ్ 3 క్యాపిటల్స్ అని చెప్పేశారు అనుకో. సో ఇప్పుడు రీజనల్ డిస్పారిటీ ఉంది, అందుకే బైఫర్కేషన్ అయింది. ఆ సమస్యని ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి 3 క్యాపిటల్స్ అనేది 3 ఏరియాస్, ఉత్తరాంధ్ర, కోస్తా, మధ్య కోస్తా, తర్వాత రాయలసీమ, ఈ 3 ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ ఎలా హెల్ప్ అవుతుంది అనేసి ఇప్పుడు ఇదే సెంటెన్స్ని కొంచెం మాడిఫై చేస్తే అలా అవుతుంది. అలా కాకుండా జనరల్గానే 3 క్యాపిటల్స్ అంటే డైవర్సిఫికేషన్కి, లేకుంటే 3 క్యాపిటల్స్ కాన్సెప్ట్ గురించి ఓపెన్గా ఒక క్వశ్చన్ పెట్టేసి అనలైజ్ చేయమనొచ్చు ప్రోస్ అండ్ కాన్స్. సో అది దిస్ హ్యాజ్ అ రియల్ గుడ్ పొటెన్షియల్ ఈసారికి. కాబట్టి చదవండి. ఏమి ఐవైఆర్ కృష్ణారావు గారు ఒక బుక్కే వేశారు 3 క్యాపిటల్స్, నీడ్ ఆఫ్ 3 క్యాపిటల్స్ మీద. ఆర్ డైవర్సిఫికేషన్, మహానగరం కాకుండా అమెరికా మోడల్లో, సో క్యాపిటల్కి ఇంపార్టెన్స్ లేకుండా రీజనల్ డెవలప్మెంట్స్, డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ ఎలా చేయాలి అనేసి, డీసెంట్రలైజ్డ్. సో డెఫినెట్లీ రిక్వైర్డ్. అది ఒక్క చోటనే కాన్సన్ట్రేట్ చేయడం అనేది అంత మంచిది కాదు. కాకపోతే ఇప్పుడు సిటీస్ నుంచినే ఎకానమీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు సిటీ బేస్డే, రూరల్గా మనం స్ప్రెడ్ చేయలేకపోతున్నాము. సో అన్ని చోట్ల మనం చూస్తుండేది ముంబై ఉంటే మహారాష్ట్ర, లేకంటే నోయిడాతో అక్కడ, ఇప్పుడేమో ఇక్కడ హైదరాబాద్ వలన మొత్తం తెలంగాణ మిగిలిన చోట్ల ఏమీ ఆదాయం రాదు గవర్నమెంట్ కావచ్చు, ఎకానమీలో కానీ. దీస్ ఆర్ క్యాపిటల్స్ ఆర్ ది ఇంజన్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో దాన్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ రావచ్చు. ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ స్పెషల్ ప్యాకేజ్ బట్ డిడ్ నాట్ గ్రాంట్ స్పెషల్ స్టేటస్ టు ఏపీ. ప్యాకేజ్ ఇచ్చారు, స్టేటస్ ఇవ్వలేదు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ వెదర్ స్పెషల్ స్టేటస్ వుడ్ హ్యావ్ ఎనీ అడ్వాంటేజ్ ఓవర్ స్పెషల్ ప్యాకేజ్ అని అడిగారనమాట. ఇది 2016లో. కాకపోతే ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ ఎ డెడ్ స్నేక్, అంటే చచ్చిన పాము. ఇది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ టేకప్ చేయట్లేదు, మరి జనసేన టేకప్ చేయట్లేదు, టీడీపీ టేకప్ చేయట్లేదు, అందరూ వదిలేశారు దీన్ని. కాబట్టి పెద్ద క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఏం లేదు ఇప్పుడు గవర్నమెంట్కి దీని మీద, అంతా వదిలేసిన టాపిక్ ఇది. ఛాన్సెస్ కొంచెం తక్కువ ఈసారి. అట్లనేసి వదిలేయకండి, చూసుకోండి స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి, ప్యాకేజ్ అంటే ఏంటి, లాభాలు నష్టాలు కొంచెం అనలైజ్ చేసుకోండి. ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ మీటింగ్ ది క్రెడిట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ రూరల్ పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 2016 క్వశ్చను. ఎస్హెచ్జీస్ అనేటివి ఎప్పుడూ ఇంపార్టెంటే, ఎస్పెషలీ ఏపీకి సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. కాకపోతే కొంచెం మార్చచ్చు, అంటే ప్రతిసారి అదే క్వశ్చన్ అడగరు కదా. అక్కడ ఏంటి, మైక్రో ఫైనాన్స్ సంబంధించి ఎస్హెచ్జీస్ పెడితే ఇప్పుడు ఇంక్లూజివ్ గ్రోత్, ఆ తర్వాత సోషల్ డైమెన్షన్లో ఎలాగా సామాజికంగా మార్పులు తీసుకురావడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలాగా ఒక ఉత్ప్రేరకంగా ఉంటాయి అని చెప్పి, ఒక చేంజ్ ఏజెంట్స్ లాగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎన్నో రకాలుగా సమాజానికి సంబంధించి, లేకుంటే ఇంక్లూజివ్ గ్రోత్ దానికి సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలా హెల్ప్ అవుతాయి అనే దాని మీద ఛాన్స్ అయితే ఉంది. తర్వాత రివర్ లింకింగ్ ఈజ్ ఎ పెనేషియా ఫర్ ఓస్ ఆఫ్ ఫార్మర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అది చెప్పేశారు. వెదర్ ఇట్ ఈస్ ఆర్ నాట్ కాకుండా అది చెప్పేసి, ఇన్ లైట్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ హౌ రివర్ లింకింగ్ కెన్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ వాటర్ సప్లై ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆల్సో డిస్క్రైబ్ పట్టిసీమ ప్రాజెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ బెనిఫిట్స్. ఈసారి పోలవరం వస్తుంది, పట్టిసీమ రాదు. అప్పుడు పట్టిసీమ వచ్చింది, బట్ పట్టిసీమ అనేది ఒక చిన్న ప్రాజెక్ట్ వెన్ యూ కంపేర్ ఇట్ విత్ పోలవరం. పోలవరం ఏనుగైతే పట్టిసీమ చిన్నదనమాట, ఒక చీమ లాంటిది. సో
ఈ కంపారిజన్లో పోలవరం చాలా పెద్దది అండ్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్కే వచ్చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి దాని నీళ్ళు. సో ఇది అమేజింగ్ ఫేజ్లో వెళ్తుంది ఇప్పుడు. దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు. అది ఇప్పటికే కాదు, నాగార్జున సాగర్ ఎప్పుడు అనేది మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం కదా, నెహ్రూ గారి ఇనిషియేటివ్. ఇప్పటికీ ఇది ఎప్పటికీ నిలిచిపోయే ప్రాజెక్టు పోలవరము. అది మెగా ప్రాజెక్ట్. దాని మీద చాలా స్పీడ్గా వెళ్తుంది కాబట్టి ఆ క్వశ్చను వీళ్ళు ఏమంటే షోకేస్ చేసుకుంటే ఛాన్స్ ఉంది గవర్నమెంట్. ఆ క్వశ్చన్కి ఇంపాక్ట్ కూడా రియల్గా కూడా ఇంపాక్ట్ పోలవరంకి ఏపీ మీద చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్ పాసిబిలిటీస్ ఉన్నాయి. దేర్ ఆర్ ఏ వెరైటీ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ partnerships models on which the government relies upon. Explain various models with illustrations. Comment on PPP model in Rajiv Gandhi International Airport in Hyderabad. So PPP model అనేది ముందు బాగా పాపులరైజ్ అయింది ఇంతకుముందు గవర్నమెంట్ టైంలో. దానికి సక్సెస్, దాని మోడల్ సక్సెస్ కింద రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్పుడు ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ లాగా చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ ఏమొచ్చింది, రివర్స్ టెండరింగ్. రివర్స్ టెండరింగ్లో పోలవరంలో ఇంత మిగిలిందని, అక్కడ అంత మిగిలిందని మనం చూస్తూనే ఉన్నాం న్యూస్. సో అదే టెండరు అదే కంపెనీ కూడా తీసుకొని మరి తక్కువ కోట్ చేస్తుంది. అంటే ఇంతకుముందు ఏం జరిగింది, అంతకుముందు ఎక్కువ కోట్ చేశారనే కదా అర్థము. నేను కూడా మరి కంప్యూటర్స్ కొనేటప్పుడు మాకు ఏపీఎస్విఎస్ అని ఒక దాంట్లో జనరల్ మేనేజర్ ఉండి మా క్లర్క్సే అంతా నెగోషియేట్ చేయమనేట. మళ్ళీ నేను చెప్పేటాను వాళ్ళకి, నా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను నెగోషియేట్ చేస్తే ₹1 తగ్గినా కానీ మీరు ప్రాపర్గా చెయ్యనట్టు లెక్క అని. సో దట్ ఈస్ ది కాన్సెప్ట్. అంటే ప్రాపర్గా ఫస్ట్ ఇవ్వక ఎక్కువ డబ్బుకి ఇచ్చేసినారేమో అని అనిపించేలాగా ఉంది ఇది. రివర్స్ టెండరింగ్ కాన్సెప్ట్ గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంది ఇప్పుడు పీపీపీ మోడల్ లాగా. సో డిస్కస్ ది ఇనిషియేటివ్ ఆఫ్ ది ఏపీ గవర్నమెంట్ విత్ రిగార్డ్ టు రాష్ట్రీయ మాధ్యమిక అభియాన్. ఎప్పుడో 2011 అప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ తక్కువ ఉన్నాయేమో, ఇట్లాంటి ఏదో జనరల్ స్కీమ్ అడిగారు వాళ్ళు. సెంట్రలీ స్పాన్సర్డ్ లిటరసీ ప్రోగ్రామ్ గురించి అవుట్లైనింగ్ ఇట్స్ ఫంక్షన్స్, ఆబ్జెక్టివ్స్, ఇంపాక్ట్స్ అనేసి. ఇప్పుడు మనకు చాలా ఉన్నాయి ఏపీ స్కీమ్స్, అమ్మ ఒడి, నాడు నేడు, ఎడ్యుకేషన్కి సంబంధించి అడగచ్చు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, అమ్మ ఒడి కానీ నాడు నేడు. దే ఆర్ గోయింగ్ టు మేక్ హ్యూజ్ డిఫరెన్స్ విలేజెస్లో. సో కాబట్టి ఈ స్కీమ్కి చాలా మంచి ఛాన్స్ ఉంది. తర్వాత డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ ఆర్ పంచాయత్ రాజ్ ఎయిమ్స్ అట్ మేకింగ్ డెమోక్రసీ రియల్ బై బ్రింగింగ్ ది మిలియన్స్ ఇన్ టు ది ఫంక్షనింగ్ ఆఫ్ దేర్ representative government at the lowest level. However, parallel bodies at various levels diluted its aims and functions. Discuss the illustration from AP. AP నుంచి రూరల్ డెవలప్మెంట్, డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటే పాలిటీ, ఇవన్నీ కూడా లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్, ప్రజల వద్దకు పాలన, అన్నిటికీ ఇప్పుడు ఒక రూపం ఇస్తే అది గ్రామ సచివాలయం. ఇది దీని ఇంపార్టెన్స్ ఎంత చెప్పినా తక్కువే. గ్రామ సచివాలయము, వాలంటీర్ సిస్టము నేషన్ వైడ్ ఇప్పుడు అటెన్షన్కి వచ్చింది. ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. నా స్టూడెంట్స్ ఒక 50 మంది ఉన్నారు ఇప్పుడు, వాళ్ళు చేసే పని నేను చూస్తున్నాను. సో రియల్గానే చేంజ్ ఉంది, ఒక బజ్ ఉంది దీని మీద, ఒక క్రియేటివ్ కాన్సెప్ట్, ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ షోకేస్ చేసుకోవడానికి ఏమన్నా ఉంది అంటే ప్రస్తుత ప్రభుత్వానికి గ్రామ సచివాలయం నెంబర్ 1లో అది ఉంటుందన్నమాట, గ్రామ సచివాలయం. తర్వాత డిస్కస్ ది ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇన్ ఏపీ. దానికి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు. ఎస్, దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. తర్వాత అది 2008లో అడిగారు కదా, అట్లా ఎకానమీ మీద కూడా అడుగుతారు కొన్ని క్వశ్చన్స్. రైట్ అండ్ ఎస్సే ఆన్ ది ఇంప్లిమెంటేషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఎంజీ నరేగా. సో ఇప్పుడు నవరత్నాలు, ఇప్పుడు ఏమన్నా స్కీమ్స్ అడిగితే మాత్రం ఏపీకి సంబంధించి అట్లా సెంట్రల్ స్కీమ్స్ అడగబోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. కాకపోతే అడిగితే ఎక్సెప్షన్ కింద చూసుకోవాలి. నవరత్నాలు వాటిల్లోని
పార్ట్స్ ఈచ్ స్కీమ్ కానీ నవరత్నాలు యాజ్ ఎ హోల్ కానీ ఈ ఏపీ స్కీమ్సే చాలా ఉన్నాయి, వాటిల్లో ఏవో ఒకటి అడిగే ఛాన్స్ ఉంది. ఇంకా డిస్కస్ ది వర్కింగ్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్ ఏపీ విత్ ఫోకస్ ఆన్ డెవల్యూషన్ ఆఫ్ లోకల్ బాడీస్ అని 2008లో అడిగారు. దానికి ఎగ్జాక్ట్ సొల్యూషనే గ్రామ సచివాలయం. సో అటు తిరిగి ఇంత ముందంతా లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఏపీ టాపిక్స్ అనేసరికి లోకల్ బాడీస్ మీద ఒక 2-3 సార్లు అడిగారు కాబట్టి ఇప్పుడు గ్రామ సచివాలయం అడిగే ఛాన్స్ అయితే ఉంది. వాలంటీర్ సిస్టమ్ గ్రామ సచివాలయం చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. సో పాత బేస్ చేసుకొని వేటికి ఎక్కువ ఛాన్స్ ఉంది, ఎలా అడగచ్చు అనేది మనం ఒక అవగాహనకి వచ్చాం కాబట్టి ఇంకా కూడా ఈ పాతవి కాకుండా కూడా కొత్త కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని కానీ కొత్త ట్రెండ్స్ బేస్ చేసుకొని ఇంకా ఏం అడగచ్చో చూస్తే ఇంకా పాసిబుల్ టాపిక్స్ చూసామంటే సో ఇనిషియేటివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మెయిన్గా అమ్మఒడి, నాడు నేడు, ఫీ రీఎంబర్స్మెంటు ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ పాసిబిలిటీ. ఇవన్నీ కలిపన్నా సపరేట్గా అన్నా, లేకుంటే ఇంగ్లీష్ యాజ్ మీడియం అది ఒక ఎమర్జింగ్ టాపిక్ ఎస్ఏ వరకు. చాలా అంటే ఎస్ఏకి ఎట్లాంటి టాపిక్స్ ఇవ్వచ్చో అట్లాంటి కంటెంట్ ఉన్న డెవలప్మెంట్ అది. తర్వాత హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాంట్లో ఆరోగ్యశ్రీ, ఈ అంబులెన్సెస్ చూడండి, ఇది పెద్ద న్యూస్ అయింది, నేషనల్ సెన్సేషన్. మామూలుగా ఎంతసేపు నెగిటివ్ న్యూసే వస్తూ ఉంటుంది, ఈ కోర్టు అట్లనింది, జగన్ మొట్టికాయలేసింది, ఈ టైపు. సో కానీ ఇది మాత్రం నేషనల్ వైడ్, ఎందుకంటే కొన్ని కిలోమీటర్ల దూరము అదే వెహికల్స్ కనిపిస్తుంటే ఎట్లా అంటే ఒక ఇమేజ్ ఒక మైండ్కి ఆహా అనిపించింది అనమాట. సో ఎక్కడ ఒక చోట కూడా వెంటిలేటర్స్ దొరక అల్లాడిపోతాంటారు అనే న్యూస్ వినేటప్పుడు ఇన్ని వెహికల్స్లో వెంటిలేటర్ ఫెసిలిటీస్ కూడా వెహికల్స్ చాలా ఉన్నాయి. సో ఇది చూసి 1008 వెహికల్స్ ఒకదాని వెనక ఒకటి పెడితే ఎలా ఉంటుంది. పిహెచ్సి అంటే గ్రామ పంచాయత్, తర్వాత ఈ అంబులెన్సెస్ కానీ శాలరీ ఆశా వర్కర్స్కి వచ్చి రాకని పెంచడం కానీ, మళ్ళీ ఇప్పుడు ప్రతి గ్రామానికి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, ఇవన్నీ కూడా పెద్ద న్యూస్ అవుతున్నాయి ఇప్పుడు. అట్లే కరోనా టెస్టులు ఏపీలో చేసినట్టు ఎక్కడ చేయట్లే. సో ఈ ఇనిషియేటివ్స్ బేస్ చేసుకొని కూడా హెల్త్ ఇనిషియేటివ్స్ మీద ఒక క్వశ్చన్ ఉంది. సపరేట్గా రావచ్చు, లేకంటే అన్ని కలిపి కూడా అడగచ్చు అనమాట ఏపీలో. తర్వాత ఇంకా ఇరిగేషన్ అంటే ఇంతకుముందే చెప్పాను, జలయజ్ఞము, పోలవరం అనేసి. అలాగే వాటర్ డిస్ప్యూట్స్ విత్ తెలంగాణ కూడా కొంత ఛాన్స్ ఉందన్నమాట. ఇంకా ఫ్రీ బోర్వెల్స్ కానీ, ఇంకా ప్రతి చుక్క పంటకి అనుకూలంగా అయ్యేలాగా తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ కానీ, అట్లా 3 రకాల ప్రశ్నలకి ఛాన్స్ ఉంది. ఇంకా ఫైనాన్స్ అంటే ఏపీ బడ్జెట్ సంబంధించి 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పిన క్రైటీరియాతో ఏపీకి ఏంటి ఇంప్లికేషన్స్ అని చూడొచ్చు. తర్వాత ఇప్పుడు డెట్ పెరిగిపోతుంది, చాలా పెరిగిపోతుంది. ముందుండింది చాలా, ఇంతకుముందు గవర్నమెంటే ఇచ్చిపోయింది, చాలా డెట్ ఇచ్చిపోయింది. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ పెంచుతున్నారు, ఇప్పుడు కూడా పెరుగుతూనే ఉంది. సో దీని మీద అడగాలి నిజానికి, కానీ అడిగే ఛాన్స్ కొంచెం తక్కువ. ఎందుకంటే ముందు గవర్నమెంట్ మాత్రమే అప్పులు చేసి వీళ్ళు కన్నా ఫిజికల్ డిసిప్లిన్ ఫాలో అవుతానంటే అడిగేటోళ్ళు. ఇప్పుడు అదే పాతలో ఇప్పుడు గవర్నమెంట్ కూడా వెళ్తుంది కాబట్టి కొంచెం డౌట్ఫుల్ అది. కానీ 15th ఫైనాన్స్ కమిషన్ది కొంచెం ఛాన్స్. తర్వాత కరోనా మీద కూడా రావచ్చు ఏపీకి సంబంధించి. ఇప్పుడు వాలంటీర్స్, గ్రామ సచివాలయము కరోనాకి ఎంత బాగా ఉన్నింది. ఈ మధ్య 4-5 రోజుల నుంచి ఏపీ చాలా నెగిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది కరోనా. కాబట్టి తెలియదు, ఇంకొన్ని రోజులు చూడాలి. బాగా సక్సీడ్ అయిందనుకో ఏపీ, అప్పుడు దీనికి ఛాన్స్ ఉంది, వాలంటీర్ గ్రామ సచివాలయం ఎట్లా కంట్రోల్ చేసిందని. తర్వాత ఇప్పుడు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ, పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ కానీ డెవలప్ చేస్తున్నారు రూరల్ ఏరియాస్లో. అది కూడా ఇంపార్టెంట్ ఏరియా. అది కరోనాకి ఎట్లా ఇట్లాంటివి కరోనా లాంటి సిచ్యువేషన్స్ ఫ్యూచర్లో వచ్చినా కానీ ఇప్పుడు కేరళ ఉంది, ఎంత బాగా హ్యాండిల్ చేసుకుంటుంది, అలాగా ఏపీ కూడా తయారయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటివి కరోనాతో ఏపీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎలా అఫెక్ట్ అయినాయి అన్నిటినీ ఎస్డిజితో లింక్ చేస్తున్నారు ఈ రోజుల్లో. తర్వాత ఏపీ ఎకానమీ ఏమైంది, కరోనా వల్ల ఏపీ ఎకానమీ ఏమైంది, ఇలాంటివి కరోనా బేస్డ్ అడిగే ఛాన్స్ ఉంది ఏపీకి. తర్వాత ఇప్పుడు ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఎస్పెషల్లీ వైజాగ్లో చూసాం మనము.
అలాగే బోట్ ట్రాజడీ ఒకటి చూసాము. సో ఈ సేఫ్టీ మెకానిజమ్స్ మీద అంత పెద్ద ఛాన్స్ లేదు, కానీ అదొక ఇంపార్టెంట్గా అయిన డెవలప్మెంట్. ఇప్పుడు ఈ జనరల్గా మనం ఇంతకుముందు అర్థం చేసుకునేది ఏమంటే హైలైట్ అంటే సక్సెస్ని హైలైట్ చేసేలా, ఈ గవర్నమెంట్ సక్సెస్ హైలైట్ చేసేలాంటి ప్రశ్నలే వస్తాయి. అంతే తప్పించి దాన్ని గవర్నమెంట్ని ఎక్స్పోజ్ చేసేలాంటి వచ్చే సెన్సిటివ్గా ఇబ్బంది పెట్టే ఎంబరాసింగ్ సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ని పెట్టే ప్రశ్నలు వచ్చే ఛాన్స్ తక్కువ ఏపీపీఎస్సీ హిస్టరీలో లేదు. అయితే అట్లనేసి అన్ఇంపార్టెంట్ అంటే కాదు, అది కూడా ఇంపార్టెంటే, డెవలప్మెంటే. ఇంకా జ్యుడిషియల్ యాక్టివిజం గురించి ఇప్పుడు ఈ మధ్య ప్రతిదీ ఏం చెప్పు అది కోర్టులో నో అయిపోతుంది. ఏమన్నా చెప్పు, 1, 2 అని కాదు, ప్రతి గవర్నమెంట్ డెసిషన్ కోర్టుకి వెళ్తుంది, ప్రతిదానికి కోర్టు అగెనిస్ట్ వెళ్తాను. ఇప్పుడు ఇది జ్యుడిషియల్ యాక్టివిజం కిందకి వస్తుంది. దీన్ని ఒకవేళ ఎస్ఏలో రావచ్చు, లేకపోతే పాలిటీలో కూడా రావచ్చు మనకి ఈ క్వశ్చన్ జ్యుడిషియల్ యాక్టివిజం గురించి. తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ అసలు మనకు అవసరమా, ఇది దానివల్ల ఏం లాభాలు, అసలు ఎవరైనా మేధావులు ఉన్నారా, అక్కడ వస్తారా, ఛాన్స్ ఉందా, కొనుక్కుంటున్నారా ఎమ్మెల్సీ సీట్లు, ఏం జరుగుతుంది, సో అసలు నిజానికి అవసరమా అనే దాని మీద ఒక క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ రాకంటే పాలిటీలో ఛాన్స్ ఉందంటున్నా కదా. అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి, సో ఏమవుతుంది, ఇంకా ఏం కాబోతుందో దాన్ని బట్టి ఇది ఛాన్స్ ఉందా లేదా చెప్పచ్చు. ఇప్పటికైతే పొటెన్షియల్ క్వశ్చను, కానీ అది ఒక జిఎస్ క్వశ్చన్ లాగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది. అది దాని మీద ప్రజెంట్ గవర్నమెంట్ సక్సీడ్ అయిందనుకో, అది దాన్ని అడిగే ఛాన్స్ ఉంది ఎస్ఏలో కూడా. ఇంకా రైతుల గురించి ఎప్పుడు రైతులు అనేది ఇంపార్టెంట్ టాపిక్. సో రైతు భరోసా కానీ, రైతు భరోసా కేంద్రాలని 15 లక్షలు బట్టి ప్రతి గ్రామ పంచాయతీలో ఒకటి కడుతున్నారు. అక్కడ అన్నీ ఒకటే చోటకు వస్తున్నాయి అన్నమాట. విత్తనాల కాడి నుంచి ప్రతి విషయం, ట్రైనింగ్ అన్నీ కూడా అక్కడే జరగబోతున్నాయి. చాలా ఇంపార్టెంట్ లొకేషన్ అయిపోతుంది అది. సో అది ఏపీ ఎకానమీలో అడిగినా, ఇక్కడైనా డైరెక్ట్ ఎస్సీలో అయినా ఛాన్స్ ఉంది. ఇంకా ఇండస్ట్రీ గురించి ఇంతకుముందు చెప్పాను కదా, అంతకుముందు ఎస్సీజెడ్స్ మీద అడిగారే. అట్లా విశాఖపట్నం చెన్నై కారిడార్ కానీ, తర్వాత చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఈ రెండిటికి ఛాన్స్ ఉంది. అది తర్వాత ఇంకా కూడా పాసిబుల్ టాపిక్స్ చూస్తే, ఈ కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ మీద ఒక జనరల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత, తర్వాత పెన్షన్ ఎన్హాన్స్మెంట్స్, ఇవన్నీ కూడా కలిపి చెప్పచ్చు. లేకుంటే ఇవన్నీ మనం రాయాల్సి వస్తుంది. వాళ్ళు జనరల్ స్టేట్మెంట్ ఇచ్చి ఏపీలో ఎలాగా వెల్ఫేర్ స్టేట్ ఎలాగా ఉంది, వెల్ఫేర్ మెషర్స్ ఏం తీసుకుంటుంది అని అడగచ్చు. సో ఇప్పుడు బ్యాన్ అండ్ ఆల్కహాల్కి మంచి ఛాన్స్ ఉంది. ఇది వేస్తే కొన్ని జనరల్ టాపిక్స్ ఉన్నాయి, సోషల్ కల్చరల్ అన్నట్టు. సో దీన్ని గవర్నమెంట్ డైమెన్షనే కాకుండా యాటిట్యూడినల్ చేంజ్, దీని మీద నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో నేను ఎథిక్స్లో పెట్టాను. సో ఇక్కడ రాకంటే ఇది ఎథిక్స్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఎథిక్స్లో రాకంటే జనరల్ ఎస్ఏలో వచ్చే ఛాన్స్ ఉంది బ్యాన్ ఆన్ ఆల్కహాల్. సో హౌసింగ్ ఫర్ ఆల్, అది కూడా ఒక పాసిబుల్ స్కీమ్, ఇంపార్టెంట్ స్కీమ్. అది అందరికీ ఎంత అవసరము ఉండడానికి, ఒక ఇల్లు, ఒక కళ, దాని మీద జనరల్గా అడిగి తర్వాత ఏం చేస్తున్నారు ఇనిషియేటివ్స్, హౌసింగ్ ఫర్ ఆల్ ఇనిషియేటివ్స్ గురించి అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ లేకపోతే ఇంకా ఎకానమీ, ఇట్లాంటి కొన్ని నేను చెప్పేటివి ఎకానమీలో కానీ, పాలిటీలో కానీ, ఎథిక్స్లో కానీ అడిగే ఛాన్స్ ఉంటాయి. లేదు వాటికి ఇక్కడ కూడా జనరల్ ఎస్ఏకి వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. వీటన్నిటికీ పొటెన్షియల్ అయితే ఉంది. సో దట్స్ వాట్ ఈస్ మై ఒపీనియన్ అండ్ వాట్ ఆర్ ది పాసిబుల్ టాపిక్స్. ఇప్పుడు ఒక 2 కొటేషన్స్ చెప్పి కంక్లూడ్ చేస్తాను. రైతింట సిరులు పొంగాలి, ప్రాజెక్టులు పూర్తి చేసి శాశ్వత వనరుల ద్వారా రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు నిర్మించాలి అని వైఎస్ఆర్ అన్నారన్నమాట. నాన్నగారి హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, సాగునీరు అందించే లక్ష్యాన్ని కలనైన మరువం అని వైఎస్ జగన్ అన్నారు. సో వైఎస్ఆర్ ఏదైతే కలగన్నారో అది మధ్యలో ఆగిపోయింది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వలన. దాన్ని పూర్తి చేయడానికి ఆయన కొడుకు ఇప్పుడు ప్రయత్నం చేస్తానంటున్నాడు. ఆ రూపాన్ని వస్తుంది కూడా. ఇప్పుడు పోలవరం అయితే వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది.
సో మనం ఏం చేయొచ్చు అంటే వైఎస్ఆర్ని కోట్ చేయొచ్చు, ఎట్లయితే అబ్దుల్ కలామో లేకుంటే అందరినీ కోట్ చేస్తున్నామో నేషనల్ లెవెల్ టాపిక్స్లో, మరి అలాగే వైఎస్ఆర్ని కూడా మనము కోట్ చేసుకోవచ్చు ఏపీ రిలేటెడ్. ఏపీలో వైఎస్ఆర్ అంటే 1 జలయజ్ఞము, 2 ఫీ రియంబర్స్మెంట్, 3 ఆరోగ్యశ్రీ. ఈ మూడిటికి ఆయనే స్టార్ట్ చేశారు. 2 రూపాయల కిలో బియ్యం అంటే ఎన్టీఆర్ మనకు గుర్తొచ్చినట్టే ఈ మూడిటికి వైఎస్ఆర్ గుర్తొస్తాడు. తర్వాత వాళ్ళు ఏమైనా చెయ్యండి, కానీ వాళ్ళే ఒరిజినల్గా థాట్ క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళకే క్రెడిట్ వెళ్తుంది. సో విజయభాస్కర్ రెడ్డి ఇంకా ఆయన చెప్పిన దానికంటే తక్కువకే బియ్యం ఇచ్చినా కానీ 6 నెలల ముందు అది లెక్కలేక రాలేదు, ఎన్టీఆర్కే వచ్చింది క్రెడిట్. అలాగే జలయజ్ఞం ఏమైనా కానీ వైఎస్ఆర్ రైతు పక్షపాతిగా ఆయన పేరు పొందాడు కాబట్టి సో మనము కోట్ చేయొచ్చు. వైఎస్ఆర్ని కోట్ చేయడం తప్పులేదు. జగన్ని కోట్ చేయలేమేమో ఇప్పుడే, కానీ వైఎస్ఆర్ వరకు మనము కోట్ చేసుకొని ఆయనకి, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇమేజ్ వచ్చింది రైతుల కోసం చాలా రియల్గా ఫీల్ అయ్యాడని, కాబట్టి అది ఒకటి. తర్వాత ఇంకొకటి ఆయన కొటేషను, ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు, పేదింట్లో పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు ఉన్నత చదువులు చదవాలి అని వైఎస్ రాజశేఖర రెడ్డి కోరుకోవడం. ఇప్పుడు అలాగా చదువుకొని ఇంజనీరింగు మెడిసిన్ అన్నీ అయిపోయి పేదవాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నారు, ఉన్నత పదవుల్లో ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ ఆ ఫలితాలు వచ్చాయి కాబట్టే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి కూడా ఉండిండొచ్చు వాళ్ళు. సో ఇది మనం ఒక కొటేషన్ లాగా వాడుకోవచ్చు, ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు. నిజంగా మంచి స్టేట్మెంట్ ఇది. పేదింట్లో పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు ఉన్నత చదువులు చదవాలి అనే ఒక ఆశయము, ఒక ఉన్నత ఆశయం, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కాబట్టి దాన్ని మనము చెప్తూ నేను ఈ సెషన్ కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో యూ మే రిజిస్టర్ in precisionacademy.in for free tests or material or guidance, or you may call 8101010140 or 50 or 60 if you have any questions, or if you need mentorship or test series or any other support, especially for group 1 and also for group 2 or civils. సో 85 నెంబరు నాకు వస్తుంది కాబట్టి మీరు కాల్ చేయకుండా ఓన్లీ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.